హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్. మేము వచ్చేసి శివరాత్రి నాడు తీసినటువంటి వీడియో అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా కట్టారు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అందరు కూడా తప్పకుండా విజిట్ చేయవలసిన అద్భుతమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్కడుందంటే, మేము ఆ రోజు శివరాత్రి కాబట్టి మేము కొత్తగా ఏదన్నా శివాలయం టెంపుల్ చూడాలనేసి అనుకున్నాము. అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యేసి నియర్ బై ఖమ్మం శివాలయాలు అనేసి మీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాకు ఇక్కడ ఉన్న టెంపుల్ అనేది మాకు సజెస్ట్ చేసిందనమాట. ఈ దేవాలయం వచ్చేసి 3 సంవత్సరాలు అవుతుందండి కట్టి. చాలా బాగా కట్టారు. ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారనమాట. అంటే ఇంకా కొత్తగా ఇంకా చాలా టెంపుల్స్ లోపట ఇంకా శివలింగాలు ప్రతిష్ట చేసేది కూడా ఉంది. మీరైతే చాలామంది అరుణాచలం టెంపుల్ అయితే చూసుంటారు కదా. సేమ్ అరుణాచలం టెంపుల్ ఎలా ఉంటుందో ఈ టెంపుల్ కూడా శివలింగం కూడా అలానే ఉంటుందన్నమాట. అసలు ఇంతకీ ఇది ఏ టెంపుల్ అండి, ఎక్కడుందో మీరు అసలు చెప్పలేదండి అనుకుంటున్నారు కదా. ఇది వచ్చేసి భద్రాచలానికి 13-14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్న అరుణాచలం టెంపుల్ అండి. మనకి సేమ్ అరుణాచలం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చిన్న అరుణాచలం టెంపుల్ అయితే ఉంటుంది. ఇది మాత్రం షూర్ అండి. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదండి. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి చుట్టూ శివలింగాలు ఉంటాయి కదా. అదేవిధంగా మనకి ఈ ధ్వజస్తంభం చుట్టూ కూడా శివలింగాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆగ్నేయలింగం, వాయులింగం, ఇంకా నైరుతి లింగం, మోక్ష మార్గం ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ అవి అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి యమలింగం అండి. ఇక్కడ పక్కన స్టెప్స్ లాగా ఉన్నాయి చూసారా అండి. అవి వచ్చేసి మధ్య మధ్యలో రౌండ్గా గ్యాప్ అనేది ఎందుకు వదిలిపెట్టారంటే, ఇప్పుడు వచ్చేటువంటి మే నెలలో మొత్తం 1008 బ్రహ్మసూత్ర లింగాలు అనేవి అక్కడ ప్రతిష్ట చేయబోతున్నారండి. ఆ రోజు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు వచ్చేసి ఐశ్వర్య స్వామి అండి. ఐశ్వర్య స్వామి అంటే మనం అరుదుగా వింటూ ఉంటాము పేరు. చక్కగా స్వామి దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యం ఇవ్వు స్వామి అని కోరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు స్వామివారు. ఇక్కడ మనకి శివలింగాల దర్శనం అవుతుంది. ఇంకొక పక్క ధ్వజస్తంభం చుట్టూ కూడా తిరిగినట్టుగా ఈ గుడి నిర్మాణం అనేది చేశారనమాట. ఇప్పుడు వచ్చేసి మోక్ష మార్గం వచ్చిందండి. మనకి సేమ్ అరుణాచలంలో ఏ విధంగా మోక్ష మార్గం అనేది ఏర్పాటు చేశారో అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారండి. కానీ మనం వెనక నుంచి ముందుకు వచ్చామో మాకు తెలియక ఇప్పుడైతే మన డైరెక్ట్గా ఇప్పుడు ఎదురుగా ఎలా ఉందో అక్కడి నుంచి వెళ్ళేస్తే బ్యాక్ సైడ్ వెనక నంది ఉంటుంది. అక్కడ మనం దండం పెట్టుకొని మనం తిరిగి వచ్చేయాలన్నమాట. మాకు ఫస్ట్ అలా తెలియకుండా అట్నుంచి ఇటు వచ్చామన్నమాట. తర్వాతకి ఇలా వెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాము. ఐడియా ఉండదు కదండి చాలామందికి. అందుకే మరొకసారి ఫస్ట్ వీడియో అనేది రివర్స్ చూపించి మీకు చెప్తున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. చాలా బాగుంది. అసలు ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళినంత ఫీలింగ్ అయితే అనిపించింది. చాలా దూరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నట్టుగా అనిపించింది. నైట్ టైం కాబట్టి లైటింగ్స్, దీపాలు చాలా అద్భుతంగా ఉందండి. మొత్తం కూడా అభిషేకాలు అనేవి చేస్తూ ఉన్నారనమాట. కొబ్బరికాయలని, అభిషేకాలని, పసుపు కుంకుమలని, దీపాల అలంకరణలని అసలు ఎంత బాగా చేస్తున్నారో. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎంతమంది వస్తే అంతమందికి నిత్య అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓన్లీ 3 ఇయర్స్ అవుతుందండి, కానీ ఎంత టెంపుల్ అనేది డెవలప్ బాగా చేస్తున్నారు. ఇది వచ్చేసి గణపతి సప్తమాతృకలటండి. కింద చూసారు కదా విగ్రహాలు, చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. ఇక్కడ వచ్చేసి శ్రీపాద శివలింగం అట అండి. పైన శివలింగం చూసారు కదండి, ఏదో చేతిలో శివలింగాన్ని పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. త్రిశూలం గుర్తులు వేశారు. కింద ఒక మండపం లాగా ఉండి 5 శివలింగాలు అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇంకొక చిన్న టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బస్సు సౌకర్యాలు అయితే ఈజీగా దొరుకుతాయండి. మనము లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. మెయిన్ రోడ్డు మీదే టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. చక్కగా ఆడ దిగి దర్శనం చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఇక్కడ కూడా ఇంకొక చిన్న ఒక మండపం లాగా ఏర్పాటు చేసి శివలింగానికి 4 ఫేసెస్ ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ వచ్చేసి తత్పురుష ముఖం అట అండి. ఇటువైపు నంది ఉన్నది కదా ఒకవైపు, ఇంకొక వైపు చూసేది వచ్చేసి పైన మనకి పేర్లు కూడా 4 వైపు రాయడం జరిగింది. ఇది వచ్చేసి సజ్జోజాత ముఖం అట. అసలు భలే ఉందండి. మనం ఎప్పుడు వినని పేర్లు కూడా ఇక్కడ వినొచ్చు అనమాట. ఇది వచ్చేసి అఘోరా ముఖం. ఇది వచ్చేసి మొత్తం పంచముఖ అరుణాచలేశ్వరుడట అండి.
అక్కడ కూడా అభిషేకాలు అనేవి నైట్ టైం అయినా కూడా చేస్తున్నారు. తేనె, కొబ్బరి బొండాలు, జ్యూసులు, పంచదార, పాలు, పెరుగు దేనితోటైనా చేసుకోవచ్చు. చక్కగా చేస్తున్నారండి. ఇంకొక పక్క వచ్చేసి అద్దాల మండపం అండి. మన అద్దాల మండపం అంటే ఎటువైపు చూసినా మనం కనిపిస్తూనే ఉంటాం. పైన చూసినా, ముందు చూసినా, వెనక చూసినా. ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి అటువంటి పైన ధ్వజస్తంభం లెక్క ఉంది. ముందు కింద వచ్చేసి అర్ధనారీశ్వరుడు అనమాట. చూడండి, వెనకొచ్చేసి నాగుపాము లాగా కనిపిస్తుంది ఆకారం. ఇక్కడ వచ్చేసి రావి చెట్టు కింద ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పసుపు కుంకుమలో చూడండి, దీపాల వెలుగులో చూడండి ఎంత బాగా అవుపడుతున్నారో. చక్కగా దర్శనమైందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకొక పక్క వచ్చేసి దీపాల అలంకరణ. మనకి తిరుపతిలో షెడ్ ఏర్పాటు చేసి దీపాలు అలంకరణ చేస్తారో అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉన్నాయండి, విగ్రహాలు. వీరభద్రుడు. ఇంకొక సైడ్ వచ్చేస్తే మనకి మృత్యుంజయ స్వామి అటండి. ఇలా చక్కగా లైన్ బై లైన్ వచ్చేసి అమ్మవారు స్వామివార్ల దర్శనం అయితే చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీచక్ర శివలింగం అండి. శ్రీచక్రం చాలామందికి తెలుసు కదా, అది ఎంత విశిష్టత కలిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ శ్రీచక్ర శివలింగం అనేది ఏర్పాటు చేశారు. అక్కడ దర్శనం చేసుకున్నాం. ఎక్కడికి వచ్చినాం మనం? చిన్న అరుణాచలానికి వచ్చాం. ఇది వచ్చేసి భద్రాచలానికి దగ్గరగా ఉంది. ఇంకా ఇప్పుడు మనకు వచ్చేసి మెయిన్ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, ఎంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. మనకి దగ్గర పట్ల అలాంటి టెంపుల్స్ ఏమన్నా ఉంటే దర్శించుకోవాలని చాలామంది ఎదురు చూస్తారు. పెద్దవాళ్ళు ఉంటారు, దూరం పోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట. 50 రూపీస్ టికెట్ ఉంటుంది. అంటే అదెందుకు కూడా మనం అభిషేకాలు చేయడానికి మాత్రమే టికెట్ తీసుకుంటారనమాట. మనం చక్కగా అక్కడ ట్యాప్స్ ఉంటాయి, ముంతలు ఉంటాయి, చిన్న కుండతో చేసిన చెంబులు ఉంటాయి. చక్కగా ఎక్కడ షెడ్కి అక్కడ వాటర్ ట్యాప్స్ ఉంటాయి, పట్టుకొని మనం అభిషేకం చేయొచ్చు. ఇది వచ్చేసి సోమనాథుడు. గుజరాత్లో ఏ విధంగా స్వామివారి లింగం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఒక తిరుపతిలో కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో అలా ఒక్కొక్క షెడ్లో ఇలా లింగం అనేది ఏర్పాటు చేశారు. మనం అన్ని పాలతో కానీ, పెరుగుతో కానీ, నెయ్యితో కానీ ఏదంటే అది అభిషేకం అనేది చేసుకోవచ్చు. మనం దూరం నుంచి వస్తాం కదండి, ఏం తెచ్చుకోలేదు తెలియదు అనుకుంటే అక్కడ చక్కగా వాటర్ ట్యాప్స్ ఉంటాయండి, అవి పట్టుకొని మన అభిషేకం అనేది చేయొచ్చు. ఇది వచ్చేసి ఓంకారేశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి వైద్యనాథేశ్వరుడు. ఇక్కడ భీమశంకరుడు. మహారాష్ట్రలో ఏ విధంగా టెంపుల్స్ శివలింగం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ నిర్మించారు, ప్రతిష్ఠ చేశారు. చూసారండి, నేను ట్యాప్ అని చెప్పాను కదా, అదే అన్నమాట. చక్కగా ముంతలు తీసుకొని పోసేస్తున్నారు మా పిల్లలు కూడా. ఇది వచ్చేసి రామేశ్వరంలో స్ఫటికలింగం అండి. లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇలా ఒక పైప్ ఉంటుంది కదా, దాని ద్వారానే మనం హోల్స్లో నీళ్లు పోస్తే మనకి శివలింగం మీదనే డైరెక్ట్గా వాటర్ అనేవి పడతాయి. రామేశ్వరుడు చూసారు కదా, స్ఫటికలింగం అనేది. నాగేశ్వరుడు గుజరాత్లో ఏ విధంగా లింగం ఉంటుందో అదేవిధంగా చక్కగా మేము చెప్పకపోయినా సరే మా పిల్లలు ట్యాప్తో వాటర్ వాళ్ళంతటా వాళ్ళు పట్టుకొచ్చుకొని చక్కగా అభిషేకం చేస్తున్నారు. అదండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్ర ఒక టెంపుల్ చూడండి ఎంత బాగుందో. కేదారేశ్వరుడు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లింగం తాబేలు ఆకారంలో ఉంటుందండి. చక్కగా ఆడ కూడా అభిషేకం చేసాము మేము. కృష్ణేశ్వరుడు మహారాష్ట్రలో ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్ధనారీశ్వరుడు. ఇక టెంపుల్స్ అనేవి ఇలా చక్కగా దాంట్లో లింగాలు అనేవి ఏర్పాటు చేసి ఇలా చూడండి. ఇప్పుడు ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క లింగం. చుట్టూ కూడా ఏ షెడ్ ముందు అక్కడ ఒక ట్యాపు, జనాలు ఆగకుండా ముందు ఎగబడకుండా అలా చక్కగా ఒక లైన్ ప్రకారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, శివరాత్రి నాడు అలా అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం అయితే ఎంతమంది ఎదురు చూస్తున్నారో. చక్కగా సేమ్ అండి, అరుణాచలంలో ఏ విధంగా దర్శనం చేసుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా దర్శనం చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఈ స్వామివారు అయితే ఉంటారు. ఒక్కసారి అయితే తప్పకుండా మీరు దర్శనం చేసుకోవాల్సిన అరుణాచలేశ్వరుడి క్షేత్రం చిన్నారుణాచలం. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం అండి ఇది. భద్రాచలం నుంచి 14 కిలోమీటర్లు ఉన్నటువంటి క్షేత్రం చిన్న అరుణాచలం. అంటే పెద్ద అరుణాచలంలో ఏ విధంగా అయితే దేవతామూర్తులు ఉన్నారో
అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఇక్కడ సహస్రలింగ మార్గం ఉంటుంది. అంటే ఇక్కడ సహస్రలింగం చుట్టూ తిరిగితే ఎంత ఫలితం వస్తుందో అక్కడ పెద్ద అరుణాచలంలో అరుణగిరి చుట్టూ తిరిగితే అంత ఫలితం వస్తుంది. అంత గొప్పది ఇక్కడ కూడా ప్రదక్షిణ చేయడం అనేది. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంద్రలింగము, అలాగే అగ్నిలింగము, యమలింగం, నైరుతిలింగం, ఇలా అష్టదిక్పాలక లింగాలు అన్నీ కూడా ఈ క్షేత్రంలో కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ప్రధాన లింగం వచ్చేసి మనకి సహస్రలింగం. సహస్రలింగం అంటే ఒకే లింగం మీద 1007 లింగాలు, ప్రధాన లింగంతో 1008 లింగాలు. అంటే ఒకసారి దర్శనం చేసుకుంటే 1008 లింగాలను దర్శనం చేసుకున్న ప్రతిఫలం లభిస్తుంది. మనం మామూలుగా పరిశీలించినట్లయితే కాశీ కానీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే మనకి యొక్క సహస్రలింగ రూప దర్శనం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ విశేషంగా ఏంటయ్యా అంటే అష్టదిక్పాలక లింగాలు, సూర్యచంద్ర లింగాలు, శ్రీచక్ర శివలింగం చాలా అరుదుగా మీకు దర్శనం వస్తుంది. అలాగే శ్రీపాదలింగం, అలాగే పంచముఖలింగం, అలాగే మరకత లింగం, అలాగే స్ఫటికలింగం, ఇలా పరమేశ్వరుడు ఏ ఏ ధాతువుల్లో మనకి దర్శనం ఇస్తున్నాడో అవన్నీ కూడా ఈ చిన్న అరుణాచలంలో మీకు దర్శనం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ క్షేత్రానికి రండి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం ఉంటుంది. అన్నప్రసాదం ప్రతిరోజు కూడా 12 నుంచి 4 గంటల వరకు ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నప్రసాదం అందించడానికి అమ్మ అన్నపూర్ణాదేవి అక్కడ కూర్చొని వచ్చిన తన భక్తుల యొక్క ఆకలిని తీర్చుతున్నది. కాబట్టి అక్కడ అన్నప్రసాదం ఉంటుంది. అలాగే ఇక్కడ గోశాల ఉంది. అలాగే ఈ మే 19వ తారీఖు నుంచి వేద పాఠశాల, స్నాత పాఠశాల కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అలాగే మే 19 తర్వాత వచ్చినట్లయితే ఇంకా విశేషమైనటువంటి దర్శనం జరుగుతుంది. మీకు 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఒకే చోట అఖండ భారతదేశంలో ఎక్కడ వెతికినా కూడా ఒక బ్రహ్మసూత్ర లింగం మీకు కనబడుతుందేమో, కానీ ఇక్కడ 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఒకే చోట దర్శనం చేసుకునేటువంటి అవకాశం మే 19వ తారీఖు నుంచి వస్తుంది. కాబట్టి ఈ విధంగా తూర్పు రాజగోపుర నిర్మాణం కూడా విజయదశమి రోజు మొదలు పెడుతున్నాం. తప్పకుండా భక్తులందరూ కూడా ఈ యొక్క అరుణాచలం, చిన్న అరుణాచలం రండి. చిన్న అరుణాచలం వస్తే పెద్ద అరుణాచలం దర్శనం జరుగుతుంది. అది సత్యము. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమః శివాయ. విన్నారు కదండి అయ్యగారు వారి మాటలో. ఇక్కడ మనం ఒక్కసారి దర్శనం చేసుకుంటే సహస్రలింగ దర్శనం చేసుకున్నంత పుణ్యమట అండి. ఎందుకంటే అన్ని లింగాలు ఇక్కడ ప్రతిష్ఠింప చేస్తున్నారు కాబట్టి 1008 బ్రహ్మసూత్ర లింగాలు అనేవి చెప్పాను కదా, మనకి చాలా అరుదుగా దొరుకుతుందనమాట. మనకి ఇలా చాలా అరుదుగా దేవాలయాలు ఉంటాయండి. చక్కగా ఈడికొచ్చేస్తే బ్రహ్మసూత్రాలను అంటే 1008 బ్రహ్మసూత్రాల దర్శనం అయితే చేసుకోవచ్చు. సహస్రలింగ దర్శనం అయితే అవుతుంది కదా. నెక్స్ట్ కళ్యాణం ఉంటుందట. ఇక్కడ చక్కగా కూచిపూడి, భరతనాట్యాలు, డ్యాన్సులు వేస్తున్నారు. చాలా బాగుంది కదండి టెంపుల్. తప్పకుండా మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో చుట్టాలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఈ చిన్న అరుణాచలం టెంపుల్ని అయితే విజిట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ అయితే మర్చిపోవద్దండి.